మనం చనిపోయాక ఎక్కడో ఉండే స్వర్గం కోసం జీవితాంతం పరిగెడుతుంటాం. ఉపవాసాలు, దానధర్మాలు, పూజలు చేస్తూ పుణ్య పాయింట్లు జమ చేసుకుంటాం. కానీ అసలు నిజం ఏమిటో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. ఒకసారి ఆలోచించండి. మనం వెతుకుతున్న స్వర్గం ఎక్కడో లేదు. మనం బతుకుతున్న ఈ క్షణమే అసలైన స్వర్గం అయితే ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ స్టోరీ చివరి వరకు చూడండి. మీ ఆలోచన విధానమే మారిపోతుంది. అసలు మరణం తర్వాత ఎక్కడో మేఘాల మీద అదృశ్య లోకంలో స్వర్గం ఉంటుందనే ఒక బలమైన నమ్మకంతో మనిషి పుట్టినప్పటి నుండి గిట్టే వరకు పరుగులు పెడుతూనే ఉంటాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి మదిలోనూ ఒకటే ఆశ: ఈ జీవితం ముగిశాక శాశ్వతమైన ఆనందాన్నిచ్చే ఆ స్వర్గరాజ్యానికి చేరాలని. దానికోసం మనిషి చేసే ప్రయత్నాలు అన్నిన్నీ కావు. ఎవరెవరో రోజుల తరబడి ఉపవాసాలుంటారు, ఆకలితో అలమటిస్తున్న వారికి దానధర్మాలు చేస్తారు, కఠినమైన దీక్షలతో ఎన్నో తీర్థయాత్రలు చేస్తారు, దేవుడి ముందు సాష్టాంగపడి మొక్కులు మొక్కుకుంటారు. అసలు ఈ సమాజంలో స్వర్గం అనే భావన ఎలా మారిపోయిందంటే, ఏదో ఒక కొత్త హౌసింగ్ సొసైటీలో ప్లాట్లు అమ్మినట్లుగా తయారైంది. అక్కడ ఒక చిన్న ప్లాట్ కొనుక్కోవాలంటే పుణ్యాల రూపంలో పాయింట్లు జమ చేయాలని, మంచి పనులు చేస్తేనే ఆ అకౌంట్లో బ్యాలెన్స్ పెరుగుతుందని మనిషి నమ్ముతున్నాడు. బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్లుగా ప్రతి మంచి పని ఒక డిపాజిట్లా భావిస్తాడు. జీవితం అంతా రిటైర్మెంట్ ప్లానింగ్ లాగా పోస్ట్ డెత్ ప్లానింగ్ కోసమే బతికేస్తున్నాడు. కానీ ఒక్క క్షణం ఆగి ఈ పరుగులన్నిటినీ పక్కన పెట్టి ఇలా కూడా ఆలోచించండి. మనం ఎవరికోసమో ఎక్కడో ఉండే లోకం కోసం వెతుకుతున్న ఆ స్వర్గం ఇప్పటికే మనం ఉంటున్న ఈ ప్రపంచంలోనే ఉంటే, మరణం తర్వాతే అందని ద్రాక్షలా మారే ఆ స్వర్గం ఇప్పుడే మన చుట్టూ ప్రాణంతో కదిలాడుతుంటే, ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరిచి చుట్టూ ఒకసారి చూడండి. చీకటి గదిలో గోడ మీద ఉన్న చిన్న స్విచ్ బోర్డు దగ్గరకు వెళ్ళి కేవలం ఒక్క బటన్ నొక్కండి. ఆ చీకటి క్షణాల్లోనే క్షణాల వ్యవధిలో వెలుతురుగా మారిపోతుంది. పూర్వకాలం మానవుడు చీకటిని పోగొట్టడానికి రోజుల తరబడి అష్టకష్టాలు పడేవాడు. కానీ నేడు మన చేతి వేళ్ల స్పర్శతో క్షణంలో వెలుగును తెచ్చుకోగలుగుతున్నాం. ఇది మరణం తర్వాత లభించే అద్భుతమా? కానే కాదు. ఇదే సజీవ స్వర్గం. మనం పీల్చే ప్రతి గాలి, మనతో మాట్లాడే ఆప్యాయమైన మనుషులు, ఉదయం మనల్ని పలకరించే సూర్యకిరణాలు, రాత్రి నింగిలో మెరిసే చుక్కలు, ఇవన్నీ ఎవరో దేవుడు మనకు భవిష్యత్తులో గిఫ్ట్గా ఇస్తానన్నవి కావు. ఇప్పుడే మన చేతిలో ఉన్న నిజమైన సంపద. కానీ మనిషి భవిష్యత్తులోని అదృశ్యం కోసం వర్తమానంలోని స్పష్టమైన అందాన్ని పోగొట్టుకుంటున్నాడు. రేపు దొరికేదో ఏదో తెలియని కల్పిత స్వర్గం కోసం నేడు కళ్ల ముందు ఉన్న ప్రత్యక్ష స్వర్గాన్ని విస్మరిస్తున్నాడు. అందుకే మిత్రులారా, జీవితాన్ని రేపటి కోసం వాయిదా వేయకండి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఉన్నంతలో నవ్వుతూ నలుగురితో ఆనందాన్ని పంచుకుంటూ బతకడమే అసలైన స్వర్గప్రాప్తి. మిత్రులారా, స్వర్గం ఎక్కడో లేదు, మన ఆలోచనలోనే ఉంది. ఈ అద్భుతమైన ఆలోచన మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? ఈ వీడియోను వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలోచనాత్మక వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ లేదా ఫాలో చేయండి. మీ అందరి జీవితాలు ప్రశాంతంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. శుభం.